బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి పాకిస్తాన్ చైనా కుట్ర బయటపడింది. అయితే పాకిస్తాన్కు J-35A యుద్ధ విమానాలను ఇవ్వాలని కూడా ఇప్పటికే చైనా అనుకుంటుంది. దీనికి సంబంధించి కూడా కీలక ఒప్పందం పాకిస్తాన్ ఇంకా చైనా మధ్య కుదిరింది. అయితే రీసెంట్గా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చైనా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఉగ్రవాదం ఎక్కడున్నా కూడా సహించకూడదు, ఉగ్రవాదాన్ని అణచివేయాలంటూ కూడా చైనా ఒక కీలకమైన అప్పట్లో ఒక ఒపీనియన్ ఇచ్చింది. కానీ చైనా పాకిస్తాన్ వీళ్ళిద్దరూ ఒక్కటే అంటూ కూడా వస్తున్న వార్తల్లో మరొక కుట్ర బయటపడింది. అయితే ప్రజెంట్ అయితే పాకిస్తాన్కు చైనా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. పాకిస్తాన్కు J-35A యుద్ధ విమానాలను కూడా ఇవ్వాలని కూడా చైనా నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో భాగంగా మొదట ఒక 30 యుద్ధ విమానాలను ఇవ్వడానికి కూడా చైనా సిద్ధమవుతుంది. అయితే 50% డిస్కౌంట్తో కూడా ఈ ఫైటర్ జెట్స్ని ఇవ్వాలని కూడా ఇప్పటికే చైనా నిర్ణయం తీసుకుంది. అయితే రీసెంట్గా భారత్తో యుద్ధం చేసిన టైంలో, పాకిస్తాన్ యుద్ధానికి దిగిన టైంలో కూడా పాకిస్తాన్కి సంబంధించి ఏవైతే ఆర్మీ ఉందో ఎంత వీక్గా ఉందో చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ అటాక్ చేసినప్పుడు భారత్ పాకిస్తాన్ విడిచిన ప్రతి మిజైల్ను, ప్రతి డ్రోన్ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంది. మరోవైపు భారత్ చేసిన దాడిని పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. దానికి ఫలితంగా పాకిస్తాన్లో ఉన్న ప్రధానమైన ఎయిర్ బేస్లు, నూర్ఖాన్ ఎయిర్ బేస్ కావచ్చు, ఆర్ కిరాణా హిల్స్ కావచ్చు, ఇవి కూడా ధ్వంసమయ్యాయి. దానికి సంబంధించిన శాటిలైట్ విజువల్స్ కూడా మనం చూసాం. సో దీంతో ఇప్పుడు చైనాకు అండగా, పాకిస్తాన్కు అండగా నిలవాలని కూడా చైనా నిర్ణయం తీసుకుంది. అయితే మేడ్ ఇన్ చైనా డిఫెన్స్ సిస్టమ్ HQ-9ను కూడా ఏదైతే చైనాకి సంబంధించిన మిసైల్ ఉందో దాన్ని కూడా భారత్ బ్రేక్ చేసింది. సో దీంతో అంతర్జాతీయంగా చైనా ఇంకా పాక్ పరువు మంటగలిసిపోయింది. సో దీంతో ఖచ్చితంగా అంటే ఏదైతే దాడిలో చైనాకి సంబంధించిన మిసైల్ సిస్టమ్ డిస్ట్రాయ్ అయిన తర్వాత పాకిస్తాన్ ఇంకా చైనా పరువు దిగజారిపోయింది. అయితే పాక్కు సహాయం చేయడం ద్వారా తమ పరువు పోయిందనే ఆలోచనతో మరోసారి పాక్ వెంటే ఉంటూ పాక్కి సహాయం చేయాలని కూడా చైనా కోరుకుంటుంది. అయితే భారత్ టార్గెట్గా రక్షణ రంగంలో పాక్కు భారీ సహాయం చేయాలని చైనా నిర్ణయించుకుంది. దీంతో భాగంగా ఇదే నేపథ్యంలో ఒక 30 యుద్ధ విమానాలను పాక్కి అందజేయాలని, అది కూడా ఉన్న ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి ఉన్న విలువ కంటే 50% డిస్కౌంట్తో పాకిస్తాన్కు భారీ యుద్ధ విమానాలను అందజేయాలని కూడా చైనా నిర్ణయించింది. దీంతో 50% డిస్కౌంట్తో పాటు దశల వారీగా పేమెంట్ చేసే విధంగా కూడా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే రీసెంట్గా చైనాలోని బీజింగ్లో పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో పాటు చైనా విదేశాంగ మంత్రి, వాళ్ళతో పాటు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి, వీళ్ళు ముగ్గురు మధ్య ఒక మీటింగ్ నడిచింది. చాలా సేపటి వరకు చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల్లో భాగంగా కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి ఈ 3 దేశాలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో మరోవైపేమో పాకిస్తాన్ అదేవిధంగా చైనా మధ్య కూడా కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి. అదేవిధంగా పాకిస్తాన్కు సహాయం చేయాలంటే, పాకిస్తాన్ వెన్నంటే ఉన్నామంటూ కూడా చైనా చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఇప్పటికే ఇంటర్నేషనల్ కారిడార్ని కూడా పాకిస్తాన్లో చైనా బిల్డ్ చేస్తూ ఉంది. దాన్ని కాస్త ఆఫ్ఘనిస్తాన్ వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలని కూడా చైనా భావిస్తుంది. దీంతో భారత్ను ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నాయి పాకిస్తాన్ అండ్ చైనా. ఇదే నేపథ్యంలో రీసెంట్గా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఏదైతే యుద్ధ వాతావరణం పాకిస్తాన్ ఇంకా చైనా మధ్య నెలకొందో అందులో చైనాకి సంబంధించిన డ్రోన్స్ కావచ్చు, దాంతోపాటు ఏదైతే HQ-9 అని చైనాకి సంబంధించిన మిజైల్ సిస్టమ్ ఉందో దాన్ని కూడా భారత్ ధ్వంసం చేసింది. సో దీంతో అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఇంకా చైనా పరువు దిగజారిపోయింది. అయితే మరింత బలం చేకూర్చేలా పాకిస్తాన్కు ఒక 30 ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్కి అందజేయాలని చైనా ప్లాన్ చేస్తుంది. సో దీంతో వాళ్లకు ఏదైతే ప్రైస్ ఉంటుందో, ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని సగానికి పైగా తగ్గించి, అంటే 50% డిస్కౌంట్తో చైనా పాకిస్తాన్కి అందజేయనుంది. J-35A ఫైటర్ జెట్ని కూడా చైనా పాకిస్తాన్కు అందించబోతుంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య ఎలాంటి వాతావరణం నెలకొందో మనందరికీ తెలిసిందే. సో దీంతో భారత్కు వ్యతిరేకంగా ఎలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి అని కూడా పాకిస్తాన్ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో చైనా ఒక బంపర్ ఆఫర్తో ముందుకొచ్చింది.
భారత్తో ఉద్రిక్తత మధ్య పాకిస్తాన్ చైనాతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని పాకిస్తాన్ తన విజయాలలో ఒకటిగా భావిస్తుంది. అయితే వాణిజ్యం, వ్యవసాయం, పరిశ్రమలతో సహా అనేక కీలకమైన రంగాల్లో కూడా సహకారాన్ని పెంచుకోవడానికి పాకిస్తాన్ అంగీకరించింది. పాకిస్తాన్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే మంగళవారం చైనాలో వాంగ్ ఈతో పాకిస్తాన్ ఉప ప్రధాని మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సమావేశం తర్వాత చైనాతో వాణిజ్య ఒప్పందం కూడా ప్రకటించింది. చైనాతో జరిగిన సమావేశంలో ఆర్థిక ఒప్పందాన్ని బలోపేతం చేయడమే కాకుండా చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ని కూడా ఆఫ్ఘనిస్తాన్కు విస్తరించాలని కూడా నిర్ణయించినట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే దీంతో పాటు రెండు దేశాల స్థిరత్వం, శాంతిని కాపాడుకోవడం పైన కూడా చర్చించామని కూడా వెల్లడించింది. వాణిజ్యం, పెట్టుబడి, వ్యవసాయం, పారిశ్రామికరణ, దీంతో పాటు ఇతర రంగాల్లో కూడా సహకారాన్ని పెంచుకోవడానికి చైనా, పాకిస్తాన్ అంగీకరించాయని కూడా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి శాఖ తెలిపింది. ఈ భేటీలో సిపెక్ విస్తరణపై కూడా నిర్ణయం తీసుకున్నట్టు పాక్ విదేశాంగ ప్రకటించింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ మంత్రి చేపట్టిన తొలి చైనా యాత్ర ఇదే. అయితే పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్లు ప్రాంతీయ శాంతి, సుస్థిరత, అభివృద్ధికి కట్టుబడి ఉంటాయి. దౌత్య సంబంధాలు కొనసాగించడం, కమ్యూనికేషన్లను బలోపేతం చేసుకోవడం, అభివృద్ధి వంటివి కీలకమైనవి. చైనా, పాక్ ఆర్థిక విషయాలకు సంబంధించి కూడా ఆఫ్ఘనిస్తాన్ వరకు ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో అవి ఆఫ్ఘనిస్తాన్ వరకు పొడిగించేందుకు కూడా అంగీకరించారని కూడా ధార్ తన ఎక్స్లో కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే చైనా నుంచి పాక్ బలోచిస్తాన్లోని గ్వాదార్ వరకు సాగే సిపెక్ చాలా కీలకమైందని చెబుతుంది. చైనా నౌకలు పర్షియన్ సింధు శాఖ ద్వారా ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఇంకా ఇంపోర్ట్స్ ఉంటాయో వాటిని నిర్వహిస్తుంది. ఇక సింధు శాఖ మార్గాన్ని కాపాడుకోవడానికి కూడా సిపెక్లో భాగంగా గ్వాద్వార్ రేవుని నిర్మించబోతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే చైనా నౌకలు చాలా వరకు కూడా ఏదైతే పాకిస్తాన్ పైన ఆధారపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇంకా చైనా మధ్య కూడా కొన్ని కీలకమైన ఒప్పందాలు ఇప్పటికే జరిగాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే చైనా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. పాకిస్తాన్కు 30 J-35A ఫైటర్ జెట్లను కూడా ఇస్తామని ప్రకటించింది. ఇందులో ఇంకో కీలకమైన అంశం ఏంటంటే 50% డిస్కౌంట్తో, దాంతోపాటు దశల వారీగా ఆ పేమెంట్ని పే చేసేలాగా కూడా ఒక కీలకమైన ఒప్పందం పాకిస్తాన్ ఇంకా చైనా మధ్య కుదిరింది.